కల్లకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం అందుగులలో మరి శ్రీ అభంజనేయ స్వామి ధ్వజస్తంభం మరి నాభిశిల ప్రతిష్ఠిత కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా సర్పంచ్ మరి విజయలక్ష్మి రాజు గారు నిర్వహిస్తున్న సందర్భంలో గ్రామ ప్రజలందరితో కలిసి సో వారిని అడిగి మరికొన్ని చెప్పండి సార్. ఈరోజు అందుల గ్రామంలో మరి పురాతన దేవాలయమైనటువంటి ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ కార్యక్రమము మరి అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ గ్రామంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా శ్రీమతి జయలక్ష్మి రాజు అదేవిధంగా జగన్ మరి గ్రామస్తుల సహకారంతో అంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి ఇలాంటి టెంపుల్స్ కూడా కట్టుకోవడం నుంచి ఈ దేవాలయాల నుంచి మనశ్శాంతి అనుకోవచ్చు, అదేవిధంగా కోరికలను ఏమైనా ఉన్నా తీర్చుకోవడానికి అదేవిధంగా కేశవ ఆటగదరా శివ ఆటగదరా కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆశగదరా శివ ఆశగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రయాణాలు ఆటగదరా నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ
గద కేశవ ఆట గదరా శివ ఆట గద కేశవ శివ ఆట గద కేశవ ఆట గదరా శివ ఆట గదరా కేశవ ఆట నీకు అమ్మ తోడు ఆట గదరా శివ ఆట గద కేశవ ఆట గదరా శివ ఆట గద కేశవ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక పాట, చిన్న పాట. నీవు ఎక్కడ పడితే అక్కడ వేసే చెత్త నిన్ను దయ్యమై పడుతుంది, వరంగా రోగాలే ఇస్తుంది. బాసు, నీవు ఎక్కడ పడితే అక్కడ వేసే చెత్త నిన్ను దయ్యమై పడుతుంది, వరంగా రోగాలే ఇస్తుంది. అంటే మన ప్రపంచం మొత్తం తిరుగుతాం, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోయి ఉంటాం, ఎక్కడ చెత్త చెదారం లేకపోతే అక్కడ పోయి ఉంటాం. కానీ మనం పోయిన కాడల్లా చెత్త వేస్తుంటాం మొత్తం. నిన్న మొన్న పండగ జరిగింది, అన్నం తినకాడ అన్నం ప్లేట్లు అట్టే వదిలిపెట్టిపోయాం, గ్లాసులు అక్కడ వేసిపోయాం. ప్రపంచాన్ని బాగా భయపెట్టినటువంటి కరోనా వ్యాధి కూడా చెత్త చెదారం వల్ల వచ్చింది. దాన్ని సమీకరించుకొని ఈ పాట పాడుతున్నాం. నీవు ఎక్కడ పడితే అక్కడ వేసే చెత్త నిన్ను దయ్యమై పడుతుంది, వరంగా రోగాలే ఇస్తుంది. టీ స్టాలు కాడ బాసు, టీ స్టాలు కాడ టీనే తాగి మడి చేసి విసిరేస్తావు గ్లాసు. ఓ బాసు, బజ్జీల కొట్టు కాడ, అరే బజ్జీల కొట్టు కాడ బజ్జేదిని తిప్పి తిప్పి విసిరేస్తావు ప్లేటు. ఓ బాసు, అందుకే అవన్నీ గాలి కొట్టుకుపోయి మళ్ళీ మన ఇంట్లో మీదికే వస్తాయి. నీవు ఎక్కడ పడితే అక్కడ వేసే చెత్త నిన్ను దయ్యమై పడుతుంది, వరంగా రోగాలే ఇస్తుంది. అందుకనే చెత్తతోటి చాలా ప్రమాదం పొంచి ఉంది. చెత్తను మనం ఇల్లు ఊపుతాం, ఇల్లుకి మళ్ళీ సగం తీసుకుపోయి రోడ్డు మీద 4 కూడళ్ళు ఉన్న రోడ్డు మీద కానీ లేదా పక్కింటి పక్కన కానీ వేస్తాం. వాటి వల్ల అంటువ్యాధులు, కలరా, మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు, ఎందుకంటే దోమలు ఈగలు వాటి మీద వాలి మళ్ళీ మనం తినేటటువంటి ఆహార పదార్థాల మీద వాలి వాటి వల్ల కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళడం, ప్రాణ నష్టం, ధన నష్టం. ఇది చెత్తతోటి. ఇకపోతే రాబోయే రోజుల్లో పచ్చదనం గురించి, ఒకప్పుడు ఇంటింటికి ఒక చెట్టు ఉండేది లేదా సపారం ఉండేది, పచ్చదనం ఉండేది, చల్లగా ఉండేది. ఇప్పుడు అంతా సీసీ రోడ్లు వేసినాం, ఎండ బాగా కొడుతుందని ఒక తువాలు తీసుకొని ఊపుకుంటాం. అబ్బాబాబా ఏమెండా ఏమెండా ఏమంటాను. ఎండ ఎప్పుడు అట్లే కొడుతుంది. దాన్ని కాపాడటానికి మధ్యలో చెట్లు ఉండేది, చల్ల కొట్టేది, గాలి చక్కగా వచ్చేది. పచ్చని పందిరిలో పెళ్లి చేసుకుంటాము, ఆకుల తోరణాలతో పండుగ చేసుకుంటాము. పచ్చని పందిరిలో పెళ్లి చేసుకుంటాము, ఆకుల తోరణాలతో పండుగ చేసుకుంటాము. చెట్టంటే అమ్మని తెలియజేయునేస్తమా, ముక్కంటే అక్కని తెలుసుకోర మిత్రమా. చెట్టంటే అమ్మని తెలుసుకోరనేస్తమా, ముక్కంటే అక్కని తెలియజేయునేస్తమా. పచ్చని పందిరిలో పెళ్లి చేసుకుంటాము, ఆకుల తోరణాలతో పండుగ చేసుకుంటాము. ఏ పండుగ జరిగినా పచ్చని తోరణాలు కావాలి. చెట్టు దొరికితే చాలు కాదు, ఉన్నకాడికి బరికి తీసుకొని వస్తాం. చెట్లు దొరకడమే కష్టం. మామిడి చెట్లు ఏమైనా దొరుకుతున్నాయా? ఒకప్పుడు మామిడికాయలు తోటలలో ఇంటి ముందరలో ఉండేవి. అలాగే యాప చెట్లు ఈ కరోనా వచ్చి యాప చెట్లు మొత్తం ఎండిపోయినాయి. నాకు తెలిసి చుట్టుపక్కల చూస్తే గడ ఒక్క చెట్టే కానొస్తుంది. చెట్లుంటే పక్షులు వస్తాయి, తేనె వస్తాయి, వాటి కింద నిలబడతాం, స్వేద తీరుతాం. కానీ చెట్లు లేకుండా చేసుకుంటూ పోతున్నాం. ఇంటి ముందర ఇంట్లో కుక్కను పెంచుతున్నాం, కారు పెట్టుకుంటాం, కానీ మొక్కను పెంచాలంటే నామూషి అవుతుంది.
45 డిగ్రీల వరకు హీట్ పెరిగిపోతుంది, వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇంటికి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కానీ అందరు చెప్తున్నారు, అయినా కానీ మనం నాటడంలో విస్మరించిపోతున్నాం. చెట్టు ఉంటే గోడలోకి వెళ్తుంది, గోడ ఊల్స్తుంది అంటున్నాం, కానీ చెట్టు ఉంటే ఆక్సిజన్ వస్తుంది, చెట్టు ఉంటే ముఖ్యంగా వర్షాలు వస్తాయి. భారతదేశం మొత్తం కూడా 80% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం ఆధారపడినటువంటి ఈ దేశంలో మొక్కలు ఎంత పచ్చదనం ఉంటే అప్పుడు సకాలంలో వర్షం పడతాయి. చెట్ల వల్ల ఆక్సిజన్ వచ్చి చూద్దాం, చెట్టు గింట అంతా కొట్టుకుంటాం. ఎందుకంటే ఇంట్లో చెట్లు లేదా ఆక్సిజన్ లేకపోవడం వల్ల శరీరం అంతా కంపు వాసన కంపోజ్ అవుతుంది. ఆక్సిజన్ ఉంటేనే శరీరం కుళ్ళిపోదు, చెమట వాసన కూడా రాదు. ఈ విషయాన్ని అందరూ అబ్జర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చరణ్ గౌడ్ గారు, పెద్దలు డీజే వెంకటేష్ గారు, పెద్దలు సాయిదుల్ గారు, తిరుమల్ గౌడ్ గారు. సో నా ఒక చిన్న ఉపాధ్యాయుని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ సురేష్ దండు. జయపాల్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే జయపాల్ యాదవ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క గ్రామ పుట్రాయి ప్రతిష్ట ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. హనుమాన కట్టుకోండి అక్కడ ఈరోజు మన పుట్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి కానీ, అదేవిధంగా అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి కానీ ఈ ప్రాంత ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి ప్రజాప్రతినిధి గుర్తుబిడ్డ మరియు బలహీన వర్గాల అగ్రనేత అయినటువంటి మన రాష్ట్ర అభివృద్ధికి రాబోయేటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ జయపాల్ యాదవ్ గారికి దేవాలయ కమిటీ తరఫున అందుగూల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించడానికి కలకుర్తి శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు రావడం జరిగింది. తనతో పాటు జయపాల్ నాయకులు జయపాల్ రెడ్డి గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు కాదు అటుపక్క ఏ చిన్న జరా అట్లే రాదు ఎస్ఐ కోటి
రాజు కొద్దిగా పక్క అట్లా అట్లా సైడ్ అట్లా సైడ్ దేనికి జరిగి జరా దేనికి ఎడలు జరా చిన్న ఇక్కడ సైడ్ ఉండి తీరా ఏం కాదు సైడ్ ఉండి
అక్కడి నుంచి ఒక చూడండి రాదు. ఆయన బొట్టు పెట్టారు చిరంజీవి సుఖీ భవామనవాంఛ ప్రసిద్ధిరస్తు. సో 3 రోజులుగా కనుల పండుగ జరుగుతున్నటువంటి శ్రీ అభయాంజనేయ అభయాంజనేయ ధ్వజస్తంభం వారు బొడ్రాయి పండుగ కార్యక్రమానికి పొద్దు నుంచి కూడా అతిథులు వస్తూనే ఉన్నారు. సో ఈ యొక్క కార్యక్రమంతో జయలక్ష్మి రాజు ఎంపీటీసీ గ్రామ ప్రజల అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు కలకుర్తి ఎమ్మెల్యే గురుకా జయపాల్ యాదవ్ గారు, అలాగనే నాగర్ కర్నూలు జడ్పీ వైస్ చైర్మన్ మరి బాలసింగ్ గారు కూడా రావడం జరిగింది. వారిని మరి కొన్ని తెలుసుకున్నాం. చెప్పండి సార్. మాడుగుల మండలంలో అందుగుల గ్రామం చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గ్రామం. అందుగుల గ్రామ ప్రజలు కూడా చాలా మంచి సద్గుణం ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా ఇక్కడ సహకరించడం జరుగుతుంది. గ్రామ పెద్దలు కానీ, మహిళా తల్లులు కానీ, అక్కలు చెల్లెళ్ళు కానీ, నా తోటి అన్నదమ్ములు కానీ, సహకరించినటువంటి దాతలు కానీ, బంధుమిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ నిర్మాణం కొరకు అందరూ కూడా మరి వాళ్ళు మనస్ఫూర్తిగా దీనికి డొనేట్ చేయడం జరిగింది. దేవాలయం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్మాణం చేయడం జరిగింది. ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా కొత్తగా చేశారు, అది కూడా చాలా బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 3 రోజుల నుంచి అందుగుల గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో బొడ్రాయి అనేది గ్రామానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ బొడ్రాయి పండుగ ఇప్పుడిప్పుడు ప్రతి గ్రామంలో చేసుకోవడం జరుగుతుంది. దీనికి గొప్ప సాంప్రదాయం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఇందులో ఈ గ్రామం నుంచి బయటి గ్రామాలకు ఆడపిల్లలు ఇచ్చినప్పుడు చాలా పూర్వకాలం నుంచి కూడా ఈ బొడ్రాయి పండుగకు ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ అందరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ బొడ్రాయి పండుగకు ఒకసారి రాకపోతే మళ్ళీ రాకూడదంట, అదొక సిస్టమ్ ఉంది. అందుగురించే ప్రతి ఒక్కరు కూడా బొడ్రాయి పండుగ ఈరోజు ఇక్కడ కూడా వేలాది మంది ప్రతి కుటుంబం కూడా ఒక సంతోషంగా ఆనందంగా ఒక పండుగ మాదిరిగా అందుగుల గ్రామం ఈరోజు అనిపిస్తుంది. 3 రోజుల నుంచి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మా ప్రజాప్రతినిధులు, సర్పంచ్ అనుకో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీటీసీ సభ్యులతో పాటు పాలక మండలి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాల వారు కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి మన బొడ్రాయిని ప్రతి కుటుంబం కూడా ఇందులో భాగం పంచుకోవడం జరిగింది. ప్రతి కుటుంబం కూడా పాలు పంచుకోవడం జరిగింది. అయితే గ్రామానికి ఇవి గ్రామ దేవతలు. గ్రామ దేవతల్లో అగ్రగణ్యుడు ఆంజనేయ స్వామి. అదేవిధంగా గ్రామానికి బొడ్రాయి, అది పెళ్ళి అయినా పేరంటమైనా బొడ్రాయిని దర్శించుకొనే ఈ పెళ్లి పేరంటాలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి బొడ్రాయి పండుగ ఒక దిక్కు, ముఖ్యమైనటువంటి ఆంజనేయ స్వామి ఒక దిక్కు, అందుగుల గ్రామానికి ఇది శుభసూచకం. అందుగుల గ్రామం పైన మరి ఆంజనేయ స్వామి కానీ మిగతా దేవతలు కానీ తప్పకుండా అనుగ్రహిస్తారు. గ్రామం సుభిక్షంగా, సంతోషంగా, సౌభాగ్యంగా ఉంటుంది. మంచి వర్షాలు పడతాయి. పాడి పంటలతోటి రైతాంగము అందరూ కూడా పంటలు పండించుకుంటారు, కుటుంబాలు పోషించుకుంటారు, పిల్లలు చదివించుకుంటారు, సమాజంలో వారు గుర్తింపు తీసుకొస్తారు, గౌరవాన్ని పొందుతారు. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం కూడా
అందుగుల గ్రామస్తులను వారికి సహకరించిన వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణానికి సహకరించిన వారికి కూడా ప్రతి ఒక్కరికి మా కలవకుర్తి ప్రజల తరఫున మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? అందుగులు గ్రామ ప్రజలకు, ఈ గ్రామం నుండి వివిధ గ్రామాల్లో ఉంటున్నటువంటి ఆడపడుచులకు ఈ గ్రామానికి వచ్చి ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణంలో బొడ్రాయి పండుగ కానీ కొత్త దేవాలయం కట్టించుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి కానీ బొడ్రాయి దేవుడు కానీ ఈ గ్రామ ప్రజలను సుభిక్షంగా చూడాలని చెప్పి వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా ఆయుష్ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడి గ్రామాన్ని చల్లగా చూడాలి, ఈ గ్రామ ప్రజలను చల్లగా చూడాలి, ఎక్కడ ఉన్నా వాళ్ళు దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులు కానీ ప్రజలు కానీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్పంచ్ గారు ఎలా అనిపిస్తుంది? మరి ఇక్కడ బాలాసింగ్ గారు కానీ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి, హనుమాన్ టెంపుల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మా ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి, బాలాసింగ్ జెడ్పీ గారికి నా యొక్క స్వాగతం సుస్వాగతం. నాకు రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ అందరూ చాలా సహకరించారు, ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు. ఇంకా కావాలి సహకారాలు చాలా ఉన్నాయి, గుళ్ళో పనులు చేయించడం ఇంకా చాలా వరకు ఉన్నాయి. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మా యొక్క అందుగుల గ్రామానికి ముఖ్యంగా అందుగుల అభయాంజనేయ స్వామి మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు నాభిశల బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా చేసినటువంటి కలవకుర్తి శాసనసభ్యులు ముద్దుబిడ్డ అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ సార్ గారికి, అలాగే నార్కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాసింగ్ ఠాగూర్ గారికి, అలాగే మా మండల పార్టీ అధ్యక్షుడు ఏమిరెడ్డి జయపాల్ రెడ్డి గారికి, మా ఎంపీటీసీ నేనాథ్ భారతి గోపీనాయక్ గారికి, మాజీ ఎంపీపీ జయపాల్ నాయక్ గారికి, మా గ్రామ పెద్దలకు, మహిళా ఆడపడుచులకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మా యొక్క అందుగుల అభయాంజనేయ స్వామిని నిర్మించుకున్నటకు ప్రతి ఒక్కరి మా గ్రామ ప్రజలతోని, ఇతర ప్రాంత ప్రజలతో, తెలంగాణ ప్రజల సహా అందరితోని ఈ యొక్క చందా రూపంలో సేకరించి విరాళాలు సేకరించి గ్రామాభివృద్ధి కొరకు పట్టు విడుపు లేకుండా శ్రమపడి అందరి కష్టంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయం అందరి బాధ్యత, దేవాలయం అనేది అందరికీ బాధ్యత కాబట్టి ఈ దేవాలయం నిర్మించుకున్నటకు గ్రామ ఆడపడుచులు కూడా మా యొక్క గ్రామానికి ఎంతో రుణపడి ఉండాలనే ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క మా యొక్క గ్రామం చిన్న ఆలయం ఉండేది. మేము గ్రామ సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామానికి కొంత రూపుమాపాల ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ సహకారంతో కూడా మా గ్రామాన్ని సిసి రోడ్లతో దేవాలయాల రూపాలు చాలా రూపురేఖలు మార్చడం జరిగింది. ప్రజాసేవలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆవేశం శ్రమిస్తున్నటువంటి వాళ్ళకు బొట్లు పెట్టి నాగా అదేవిధంగా ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్ట అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి తెలంగాణ జడ్పీ వైస్ చైర్మన్ గారు అన్ని
కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన పూర్తిగా ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించే మన శాసనసభ్యులు అన్నగారు శ్రీ జయపాల్ యాదవ్ అన్న కష్ట సుఖారాన్ని తెలిసిన కష్ట సుఖారాన్ని తెలిసిన ప్రజల గుండెలో మానవుడాలు, ప్రజల గుండెలో మానవుడాలు, అందుబాటులో ఉండే మానేతము అన్నా బావన్నా तुम्हारा दिया